దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాన్స్టర్ క్లౌడ్ ప్రచారం ఇప్పుడు ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. 3000 కిలోమీటర్ల మేర విస్తరించిన భారీ మేఘాల వ్యవస్థ దేశాన్ని చీకటిలోకి నెట్టేస్తుందంటూ వైరల్ అవుతున్న పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వాతావరణ నిపుణులు మాత్రం ఇందులో కొంత నిజమున్నప్పటికీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎక్కువగా అతిశయోక్తేనని స్పష్టం చేస్తున్నారు. ఉపగ్రహ చిత్రాల్లో భారత్ తూర్పు ప్రాంతాలపై భారీ ఉరుములు మెరుపులతో కూడిన మేఘాల వ్యవస్థ కనిపించిన మాట వాస్తవమేనని చెబుతున్నారు. దీనిని మెసోస్కేట్ కన్వెక్టివ్ సిస్టమ్ లేదా స్క్వాల్ లైన్ గా పిలుస్తారని, సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వందలాది ఉరుములు మేఘాలు కనిపించినప్పుడు ఇలాంటి భారీ వ్యవస్థ ఏర్పడుతోందని నిపుణులు వివరిస్తున్నారు. ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఇప్పటికే పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా కోల్కతా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో మే 19 రాత్రి నుంచి మే 20 వరకు భారీ వర్షాలు ప్రభావం ఉండొచ్చని ఐఎండీ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో రాత్రికి రాత్రి 200 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రమాద సూచనల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, కార్యాలయాలు మూసివేయాలని అధికారులు సూచించారు. ఇక ఒడిశా తీర ప్రాంతం, బంగ్లాదేశ్ పరిసరాల్లో మే 18 నుంచి 21 వరకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. భారీ వర్షాలు, పిడుగులు, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు ఉన్నాయి. జార్ఖండ్, బీహార్, సిక్కిం, అస్సోం, మేఘాలయ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాలకు ఈ మాన్స్టర్ క్లౌడ్ వ్యవస్థ నుంచి ప్రత్యక్ష ముప్పు లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తున్న వాతావరణ మార్పులు సాధారణ ప్రీ మాన్సూన్ ఉరుములు, ఈదురుగాలుల ప్రభావమేనని చెబుతున్నారు. వచ్చే 2 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇక మరోవైపు తెలంగాణలో తీవ్రమైన ఎండలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. హైదరాబాద్లో 62, 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దేశం మొత్తం చీకటిలోకి వెళ్తుంది, సూర్యుడు కనిపించడు, అపోలిప్స్ వస్తోంది వంటి ప్రచారాలు పూర్తిగా ఫేక్ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలకు అధికారిక వాతావరణ హెచ్చరికలను మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియా ప్రచారాలతో భయపడవద్దని సూచిస్తున్నారు.